లార్డ్స్లో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం మరియు వన్డే సిరీస్ను 2-1తో కోల్పోవడంపై శుభ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ మరో 113 పరుగుల భాగస్వామిని జోడించాడు. అయితే రోహిత్ కండరాల నొప్పి కారణంగా ఇబ్బంది పడి భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్ ఓటమిని శాసించింది. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. ముఖ్యంగా జోస్ బట్లర్ కేవలం 13 బంతులు 41 పరుగులు చేసి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, బ్యాటింగ్ సమయంలో 45వ ఓవర్ వరకు తాము రేసులోనే ఉన్నామని, కానీ మిడిల్ ఆర్డర్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో గెలిచే అవకాశం చేజారిందని గిల్ అన్నాడు. పిచ్ నెమ్మదించడం వల్ల వరుసగా వికెట్లు కోల్పోయామని, చేతిలో వికెట్లు ఉంటే ఖచ్చితంగా గెలిచేవారమని ఆయన అభిప్రాయపడ్డాడు. బౌలింగ్లో చివరి 3 ఓవర్లలో అత్యధికంగా పరుగులు ఇవ్వడం కూడా ఓటమికి ప్రధాన కారణమని గిల్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ చూసి సంతోషంగా ఉందని, ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ సెంచరీ మరింత ప్రత్యేకంగా ఉండేదని గిల్ తెలిపాడు.